చెప్పనా? నా పేరు తొలగారి నాయుడు అండి. ఎన్టీఆర్ ఆటో స్టాండ్లో నేను ప్రెసిడెంట్ అండి. ఫిబ్రవరి 12 తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు మన ఆటో కార్మికులందరూ సహాయ సహకారాలు అందించి ఆ బంద్ను విజయవంతం చేయాలండి. అలాగే మన ఆటో కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా మనకి నెరవేరాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మనపై కరువు చూపించాలి, మన డిమాండ్లు న్యాయం చేయాలని కోరుతూ, అలాగే మన యొక్క డిమాండ్ ఈరోజు మన ఆటో కార్మికులకి అనేక రకమైన ఇబ్బందులు ఉన్నప్పటి ఏంటంటే మొదటిది 21, 31 జీవో రద్దు చేయాలండి. అలాగే ర్యాపిడ్, ఓలా, ఊబర్, బైకు ఇవన్నీ రద్దు చేసి ప్రభుత్వ యాప్ రిలీజ్ చేయాలండి. అలాగే మన వాహన్ మిత్ర డబ్బులు రాష్ట్రం మొత్తం మీద 8 లక్షల పైచులకు ఉన్నారండి. కానీ 2,90,000 మందికి వాహన్ మిత్ర వేసి మిగతా వాళ్ళందరికీ ఆపేయడం జరిగిందండి. లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి కూడా అర్హుడని ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వాహన్ మిత్ర వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అండి. అలాగే మన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, మన ఆటోల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు ప్రైవేట్ పరంగా ఇచ్చారండి. అవి కూడా ప్రభుత్వ పరంగా రన్ చేయాలని, ప్రైవేట్ పరంగా ఇచ్చింది రద్దు చేయాలని మా యొక్క డిమాండ్ అండి. ఇవన్నీ పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మా ఆటో కార్మికుల కుటుంబాలకి న్యాయం చేస్తారని మేము ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. కామెంట్ చూపించండి, కామెంట్ చెప్తున్నాను, కామెంట్ చెప్తున్నాను. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. వెళ్ళిపో